మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసేటువంటి ఒక ఈ ఆంగ్లేయుడు మన ఆవుల్ని మన ఎద్దుల్ని గోవంశాన్ని చంపి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు కనుక గోహంతకులను మనం ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని ఇచ్చినటువంటి ఒక స్వామీజీలు, ముఖ్యంగా ఆ సమయంలో ఆర్య సమాజం అనేక మంది సన్యాసులు ఆ రకంగా గ్రామ గ్రామాన తిరిగి అందరికి కూడా చేతిలో నీళ్లు తీసుకొని సంకల్పం ఇప్పించినటువంటి ఒక గొప్ప సన్నివేశం. దాంతో చల్లబడ్డటువంటి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఒక్కసారిగా అగ్నిహోత్రం లాగా లేచి ఆంగ్లేయ సామ్రాజ్యాన్ని కూకటి వేలుతో కదిలించింది. స్వతంత్రం ఇవ్వక తప్పలేదు. అంటే స్వతంత్రం రావడానికి కారణం ఎవరు? గోవు. ఆ గోవును చంపడానికి అనుమతి ఎవరిచ్చారు? ఆశ్చర్యంగా ఆంగ్లేయ ప్రభుత్వమే విదేశాలకు ఆహారాన్ని పంపించాలని చట్టం చేసింది. ఆ చట్టాన్ని భారత ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసింది. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ విదేశాలకు ఆహారం పేరుతో పింక్ రెవల్యూషన్ పేరుతో గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్. ఈ పింక్ రెవల్యూషన్ పేరుతో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మాంసాన్ని ఎగుమతి చేసేటువంటి ఒక దేశం మన భారతదేశం.